పొదరిల్లు టుడే మార్చ్ 10th ఎపిసోడ్. అన్నదమ్ములు నలుగురు అరెస్టు. తాయారుకి ఎదురెళ్లిన మహాలక్ష్మి. పురుషోత్తం కన్నింగ్ ప్లాన్. పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో మాధవపై చేసుకుంటాడు గాయత్రి తండ్రి పురుషోత్తం. తన కూతుర్ని మాధవ కౌగిట్లో చూసి పురుషోత్తం రంకలేస్తాడు. అసలు నా కూతురు ఈ ఇంట్లో ఎందుకుంది? మాయమాటలు చెప్పి తనను లోబర్చుకున్నావా అంటూ మాధవిని కొడతాడు. ఇంత జరుగుతున్న మాధవ సైలెంట్గా ఉండేసరికి మహాలక్ష్మికి కోపం వస్తుంది. దీంతో పురుషోత్తం తయారు మీద తిరగబడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. కేశవ దగ్గర ఉన్న తన ఫోన్ తీసుకునేందుకు తన ఫ్రెండ్ కీర్తిని శైలి కాకపడుతుంది. వస్తే ఎలాగైనా వాడికి ఇవ్వాల్సిన 20,000 సెట్ చేయవే, కావాలంటే అప్పుగానైనా ఇవ్వు, నేను తిరిగిస్తానని శైలు బతిమాలుతుంది. నేను బాధ తట్టుకోలేక కీర్తి కూడా సరే ట్రై చేస్తానని మాటిస్తుంది. రే ముంగి సాయిక, నువ్వు చేసిన ఓవరాక్షన్ చాలు. రేపు నేను చెప్పిన చోటికి వచ్చి నీకు డబ్బులు తీసుకొని నా ఫోన్ ఇచ్చిపో అంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావని కేశవ అంటే, రే తగ్గు తగ్గు అంటూ బాగానే బిల్డప్ ఇస్తుంది. అయితే ఇలా కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే శైలు వాళ్ళ అమ్మ కనిపించింది. ఏంటి రేపు వచ్చి ఫోన్ తీసుకుంటా అంటున్నావు, ఏమైంది దానికని నిలదీస్తుంది. అమ్మ అది అని శైలు కవర్ చేయబోతే వాళ్ళ అన్నయ్య హెల్ప్ చేస్తాడు. ఏం లేదమ్మా, ఫోన్కి ఇన్సూరెన్స్ ఉండి ఉంటుంది, ఏదైనా చిన్న రిపేర్ వచ్చిన వాళ్ళే చేసి ఇస్తారని శైలు అన్నయ్య కవర్ చేస్తాడు. ఇక కవర్ చేసిన దానికి శైలు దగ్గర 100 నొక్కేస్తాడు. మరోవైపు మహా చదువుకుంటుంటే మాధవ్ కాఫీ తెచ్చి ఇస్తాడు. ఇంతలో గాయత్రి ఏడ్చుకుంటూ వచ్చి మాధవ్ని హత్తుకుంటుంది. ఏమైంది గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావని మాధవ్ అడుగుతుంటే గాయత్రి సమాధానం చెప్పదు. ఇక ఈ సీన్ చూసి మహా ఇబ్బంది పడుతుంది. నాకు వేరే సంబంధం చూశారు బావా, నేను నిన్ను తప్ప ఇంకెవరిని నా భర్తగా ఊహించుకోలేను. చిన్నప్పటి నుంచి నాకు నువ్వే భర్త అని నేను నమ్మానంటూ గాయత్రి తెగ ఏడుస్తుంది. మాధవ్ సర్ది చెప్పినా కూడా అసలు వదలదు. సరిగ్గా అప్పుడే గాయత్రిని వెతుక్కుంటూ తాయారు పురుషోత్తం ఇంటికి వస్తారు. మాధవని గాయత్రిని కౌగిలించుకోవడం చూసి తాయారు ఆమె భర్త పురుషోత్తం ఆవేశంతో ఊగిపోతారు. ఏంటి నువ్వు చేస్తున్న పని అంటూ గాయత్రిని లాగే తాయారు చెంప చెల్లుమనిపిస్తుంది. రే ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్నే హత్తుకుంటావు అంటూ మాధవిని కాలర్ పట్టుకుని ఏడాపెడా వాయించేస్తాడు పురుషోత్తం. అది కాదు మావయ్య, నేను చెప్పేది వినండి అంటూ మాధవ అంటుంటే, ఏంటో నువ్వు చెప్పేది, మీది ఒక కొంపేనా, మీరు ఒక మనిషిలేనా అంటూ పురుషోత్తం ఇష్టం వచ్చినట్లు వాగుతాడు. అయినా సరే మాధవ్ తిరగబడకుండా అలానే నిల్చొని ఉంటాడు. ఇది చూసి మహాకి రక్తం మరిగిపోతుంది. మాధవిని కొట్టడం ఆపకపోయేసరికి మహా మధ్యలోకి వెళ్తుంది. అసలు నువ్వేం మనిషివయ్యా, ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడలేదు. నువ్వు వచ్చేసరికి మీ అమ్మాయి ఆయన్ని హత్తుకొని ఉంది, అయినా తప్పు పెద్దదే అన్నట్లుగా మాట్లాడుతున్నావు అంటూ మహా ఫైర్ అవుతుంది. ఇది చూసి తాయారి ఉలిక్కి పడుతుంది. నువ్వు ఉండవమ్మా, చెప్పొచ్చావు కానీ అంటూ మహాని పక్కకి లాగేస్తుంది. ఈ ఇల్లు నాకు నచ్చదని తెలిసి కూడా ఇక్కడికి ఎలా వచ్చావి నువ్వు అంటూ గాయత్రిపై ఫైర్ అవుతాడు పురుషోత్తం. అయినా అమ్మాయికి నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఎందుకు గొంతుకొస్తారని మహా అడుగుతుంది. ఎవరికి ఇచ్చి చేయాలో మాకు తెలుసంటూ తాయారు కౌంటర్ వేస్తుంది. చివరికి తమ కూతురికి కూడా గట్టి సమాధానం చెప్పడంతో చేసేదేం లేక గాయత్రి తీసుకొని తాయారు పురుషోత్తం కోపంగా వెళ్ళిపోతారు. వాళ్ళు ఇలా వెళ్ళగానే మహా పెద్దిపై సీరియస్ అవుతుంది. ఏంటి పెద్ది, ఇదంతా వాళ్ళు అంతా ఇష్టం వచ్చినట్లు కొడుతుంటే మీరేం రియాక్ట్ అవ్వరేంటి? పరాయింటి నుంచి వచ్చిన నాకే మిమ్మల్ని కొడుతుంటే రక్తం మరిగిపోయింది, మీరెందుకు వదిలేశారని అడుగుతుంది. తిరగపడటం, దెబ్బలాడటం ఎంతసేపు అమ్మా, కానీ అలా చేస్తే ఊరంతా ఈ విషయం తెలుస్తుంది. గాయత్రిని ఎలాగో నాకు ఇచ్చి చేయరు, కానీ ఇప్పుడు గొడవ పడితే అది తన జీవితం మీద మచ్చగా మిగిలిపోతుందని మాధవ అంటాడు. అసలు మీరు ఇంతలా ఎలా ఉండగలుగుతున్నారు, మీకు అసలు కోపమే రాదా అని మహా ఆశ్చర్యపోతుంది.